వెల్కమ్ బ్యాక్ అండి. వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్. నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నవోదయ, సైనిక్, రాష్ట్రీయ మిలిటరీ స్కూల్కి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ కోసం మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ VZMని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోగలరు. యాప్ లింకు అదేవిధంగా పబ్లిక్ వాట్సాప్ గ్రూప్ లింకులు అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో ఒకసారి అవి చెక్ చేసుకోండి. సో మరి ఈరోజు ఏం డిస్కస్ చేద్దాం సార్ అంటే డెసిమల్స్ అనేటువంటి టాపిక్లో నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ వచ్చాయి, PYQs ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయని చెప్పేసి ఒకసారి మనం చూద్దామన్నా. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను 2026 నుంచి బ్యాక్ వెళ్తుంటాను. ఫస్ట్ 2026లో ఇచ్చిన క్వశ్చన్స్, 2025లో ఇచ్చినవి, 2024 అలా బ్యాక్ వెళ్ళి నేను డిస్కస్ చేస్తాను. అయితే ఈ డెసిమల్స్ అదేవిధంగా ఫ్రాక్షన్స్, అలానే ఫ్రాక్షన్స్ని డెసిమల్స్గా మార్చడము, డెసిమల్స్ని ఫ్రాక్షన్స్గా మార్చడం, ఈ 3 చాప్టర్స్ని కూడా ఒక దగ్గరగా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? నవోదయ ఎగ్జామ్లో ఈ 3 చాప్టర్స్ వేరువేరుగా ఇస్తాడు, అర్థమైందా? సో మనకి 12 చాప్టర్స్ ఉంటాయి మ్యాథమెటిక్స్లో, 12 చాప్టర్స్ ఉంటాయి. ఆ 12 చాప్టర్స్లో 3 చాప్టర్స్ ఏంటి సార్ అంటే ఫ్రాక్షన్స్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్ని డెసిమల్స్గా కన్వర్ట్ చేయడం అండ్ వైస్ వెర్స్ అంటే డెసిమల్స్ని ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయడము. ఓకేనా? సో ఇక్కడ నేను డెసిమల్స్ నుంచి క్వశ్చన్స్ తీసుకుంటాను. సో ఈ డెసిమల్స్ దగ్గరే ఫ్రాక్షన్స్ డెసిమల్గా కన్వర్ట్ చేయడం ఏమైనా క్వశ్చన్స్ వచ్చినా, డెసిమల్స్ని ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయడం వచ్చినా సరే మనం డిస్కస్ చేసేద్దాం. ఓకేనా? చూడండి, ఫస్ట్ 2026లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఇది 2026లో JNVకి ఇచ్చినటువంటి క్వశ్చన్. యాక్చువల్లీ ఇక్కడ పడాలి, ఇక్కడికి వచ్చింది. సింపుల్గానే ఉంటాయి నాన్న, JNV క్వశ్చన్స్ అంటే సింపుల్గానే ఉంటాయి. ఓకేనా? ద ప్రొడక్ట్ ఆఫ్ 0.2 అండ్ 0.03 ఈజ్, ఇక్కడ ఏమంటున్నాడంటే 0.2ని 0.03ని ప్రొడక్ట్ చేయండి అంటే ఇంటూ చేయండి అంటున్నాడు. ప్రొడక్ట్ అంటే మల్టిప్లికేషన్ చేయగా వచ్చే రిజల్ట్ని మనం ప్రొడక్ట్ అంటారు. అదేవిధంగా మల్టిప్లికేషన్ చేయాలి. సో ఎవరినంట 0.2ని, సో 0.03ని, సో ఈ రెండింటిని కూడా మనం మల్టిప్లై చేయాలి. చూడండి, ఇక్కడ చాలా సింపుల్గా చేయొచ్చు మల్టిప్లికేషన్ చేయడం అంటే డెసిమల్స్లో. ఇక్కడ ఏవైనా నెంబర్స్ ఉన్నాయనుకోండి, ఆ నెంబర్స్ని జనరల్గా చేసేయండి. అంటే ఇక్కడ పాయింట్ లేకుండా మనం ఊహించుకుంటే ఇది 2, ఎవరమ్మా 2. ఇక్కడ పాయింట్స్ లేకుండా తీసుకుంటే ఇది 3, 2 3 6, ఇక్కడ 6 అనేది వస్తుంది మనకు ఆన్సర్. అయితే డెసిమల్స్ని మనం మల్టిప్లికేషన్ చేసేటప్పుడు డెసిమల్ పాయింట్స్ కౌంట్ చేయాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1 డెసిమల్ పాయింట్ ఉంది, ఇక్కడ 2 డెసిమల్ పాయింట్స్ ఉన్నాయి. టోటల్గా 1 + 2 3 ఉన్నాయి. లేదా డెసిమల్ ప్లేసెస్ అనుకోండి, ఇక్కడ 1 డెసిమల్ ప్లేస్ ఉంటే ఇక్కడ 2 డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి. సో 1 + 2 3 డెసిమల్ ప్లేసెస్ కావాలి. కానీ మన దగ్గర ఉన్నది ఒక నెంబరే కాబట్టి 1 2 3 ఇవ్వండి, ఇక్కడ పాయింట్ పెట్టుకొని ఆన్సర్ అనేది తీసుకోవాలన్నమాట. సో 0.006 ఈజ్ అవర్ ఆన్సర్. ఇదిగోండి, ఇది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో సింపుల్గా మల్టిప్లికేషన్ అని చేయొచ్చు. లేదు సార్ ఎలా చేయను అనుకుంటే 0.2ని ఎలా రాయొచ్చు, 2/10. 0.3ని ఎలా రాయొచ్చు, 0.03ని 3/100. ఓకేనా? సో ఇవి 2 ఫ్రాక్షన్స్గా మార్చేసాం. 2 ఫ్రాక్షన్స్ని మల్టిప్లై చేస్తే న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్ చేయాలి కదా, అంటే 2 × 3, 2 3 6, 10 × 100 1000, 10 100 1000, 6/1000 అంటే 3 డెసిమల్ ప్లేసెస్ కావాలి. ఇదిగోండి 0.006. సో ఇలా అయినా మీరు చేసుకోవచ్చు. ఓకేనా? సో మీకు ఎలా ఈజీగా అనిపిస్తే అలా చేసుకోండి. సో ఎప్పుడు కూడా ఇలా చేసుకుంటే డైరెక్ట్గా ఆన్సర్ అనేది వెళ్ళిపోతుంటాం. ఓకేనా? నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సెకండ్ క్వశ్చన్ చూడండి, ద ఫాలోయింగ్ ఆన్ సింప్లిఫికేషన్ గివ్స్. ఇది కూడా 2026లో ఇచ్చినటువంటి క్వశ్చనే. ఇక్కడ కొన్ని డెసిమల్స్ని యాడ్ చేయమన్నాడు, సబ్ట్రాక్ట్ చేయమన్నాడు, రెండు ఉన్నాయి. 6.082 + 60.82 + 608.2 మైనస్ 0.6082. సో మధ్యలో మైనస్ ఉంది కాబట్టి ఫస్ట్ ఏం చేద్దాం సార్ అంటే ఈ 3 డెసిమల్స్ని యాడ్ చేసేద్దాం. సో ఆ వచ్చిన రిజల్ట్ నుంచి దీన్ని సబ్ట్రాక్షన్ చేసేద్దాం. ఓకేనా? ఫస్ట్ చూడండి 6.082, సెకండ్ది 60.82, థర్డ్ది 608.2. సో వీటిని మనం యాడ్ చేసేద్దాం. ఫస్ట్ 2 8 + 2 10, సో 1 0.
8 + 2 10, 10కి 1 కలిపేసుకుంటే 11. సో 1 1 డెసిమల్స్ జనరల్గా ఎడిషన్ చేసేవచ్చు. 8 + 6 14, 14కి 1 యాడ్ చేస్తే 15, 1 5, 6 1 యాడ్ చేస్తే 7 అండ్ దిస్ ఈజ్ 6. ఓకేనా, ఈ 3 డెసిమల్స్ని యాడ్ చేస్తే 675.102. సో దీని నుండి ఎవరిని సబ్ట్రాక్ట్ చేయాలంట? 0.6082ని సబ్ట్రాక్షన్ చేయాలి. ఏం చేద్దామో 675.102 నుండి 0.6082ని సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకేనా, సో సబ్ట్రాక్ట్ చేద్దాం. చూడండి, ఈ పైన ఏమీ లేదు అంటే 0 పెట్టుకుంటాం. ఓకేనా, సో మనం ఏం చేసామంటే లైక్ డెసిమల్గా మార్చేసుకున్నాం. ఓకేనా, 0 నుంచి 2ని సబ్ట్రాక్ట్ చేయలేం కాబట్టి బారోయింగ్కి వెళ్దాం. 10 ఇక్కడ 11 అవుతుంది. 10 - 2 8. 1 నుంచి 8 సబ్ట్రాక్షన్ చేయలేం కదా, అగైన్ బారోయింగ్. సో ఇక్కడ 0 ఉంది, దీని దగ్గరికి వెళ్ళలేం కదా, దీని దగ్గరికి వెళ్ళి 0 అంటాము, దీన్ని 9గా తీసుకుంటాం. దిస్ విల్ బి 11. 11 - 8 3, 9 - 0 9. అగైన్ 0 నుంచి 6 సబ్ట్రాక్ట్ చేయలేం కాబట్టి బారోయింగ్. సో దిస్ విల్ బి 4 అండ్ 10. 10 - 6 4 డెసిమల్ పాయింట్. 4 - 0 4, 7 6. సో ద ఆన్సర్ ఈజ్ 674.4938. ఓకే, నీకు ఇక్కడ ఉంది ఆన్సర్. సో బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, సో ఫస్ట్ ఏం చేశానన్నా ఈ పాజిటివ్ నెంబర్స్ అన్నీ కూడా యాడ్ చేసేసాం. పాజిటివ్ నెంబర్స్ అన్నీ యాడ్ చేసి వాటి నుంచి నెగిటివ్ నెంబర్ని మనం సబ్ట్రాక్ట్ చేసేసుకున్నాం. సింపుల్ అనమాట, జనరల్గా ఎడిషన్ చేసేసుకుంటే చాలు. అయితే డెసిమల్స్కి ఎడిషన్ చేసేటప్పుడు పాయింట్ కింద పాయింట్ వచ్చే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే నేను పాయింట్ కింద పాయింట్ పెట్టానా, ఇలా పెట్టుకుంటే మనం రాంగ్ అనేది చెయ్యం. ఓకేనా, నోట్ ఇద్దాం, నోట్ చేసేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఎస్, అగైన్ డెసిమల్స్లో మల్టిప్లికేషన్ ప్రాబ్లం వచ్చింది. సేమ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చిందా, అలాంటి క్వశ్చనే. సో ఈ క్వశ్చన్ కూడా ఎప్పుడు వచ్చింది సార్? 2026లోనే వచ్చింది. 2026లో ఈ డెసిమల్స్ నుంచి చాలా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. 6 క్వశ్చన్స్ వరకు వచ్చినట్టున్నాయి, 6 or 5. ఓకే, లుక్ ఎట్ దే 0.1 ఇంటూ 0.1 ఇంటూ 0.1. జనరల్గా మనం మల్టిప్లై చేస్తే 1 1 జార్ 1, అగైన్ 1 జార్ 1. సో ఇప్పుడు ఇక్కడ 1 డెసిమల్ ఉంది, ఇక్కడ 1 డెసిమల్ ఉంది, ఇక్కడ 1 డెసిమల్ ఉంది. టోటల్గా 3 డెసిమల్స్ అవుతున్నాయి. కానీ మన దగ్గర ఉంది 1 ప్లేసే కదా. ఏం చేద్దాం, 1 2 3 డెసిమల్ ప్లేసెస్ పెట్టేసుకున్నాం అనమాట. సో 0.001. సో వెరీ ఈజీ క్వశ్చన్. లేకపోతే ఎలా చేయాలంటున్నాను, 0.1 మనం 1/10గా మార్చొచ్చు. అగైన్ 0.1ని 1/10గా మార్చొచ్చు. 0.1ని 1/10గా మార్చేయవచ్చు. 1 1 జార్ 1, అగైన్ 1 జార్ 1 బై 10 10 జార్ 100, 100 10 జారు 1000 అనమాట. సో 1/1000 అంటే 0.001. ఓకేనా, సో ఇలా కావాలంటే ఇలా అయినా మీరు చేంజ్ చేసుకొని సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, ఈ క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చారు? నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2026లో ఇచ్చారు. నోట్ చేసేసుకోండి. ఎస్, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, 999/1000 ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇక్కడ ఏం చేశాడంటే ఒక ఫ్రాక్షన్ ఇచ్చాడు, దాన్ని డెసిమల్స్లోకి మార్చండి అంటున్నాడు. ఈ క్వశ్చన్ 2026లో ఇచ్చాడు. సో 999ని 1000తో డివైడ్ చేస్తున్నాడు. 999/1000. 1000 అంటే 3 zeros ఉన్నాయి. సో 3 zeros ఉన్నాయంటే ఈ న్యూమరేటర్ని అలానే రాసేసి 3 ప్లేసెస్ తర్వాత డెసిమల్ పాయింట్ పెట్టాలి. 1 2 3 ఇక్కడ డెసిమల్ పాయింట్ పెట్టి 0 పెట్టుకోవాలన్నమాట. ఓకేనా, సో 0.999. సో 0.999 ఈజ్ అవర్ ఆన్సర్. ఈజీగా ఉన్నాయా లేదా? ఈజీగానే ఉంటాయి క్వశ్చన్స్, ఒకసారి అబ్జర్వ్ చేసేయండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 5th క్వశ్చన్ అన్న. ఎస్, అగైన్ ఇప్పుడు చూడండి డెసిమల్ ఇచ్చారమ్మా. ఇక్కడ ఏమి ఇచ్చాడు సార్ అంటే 0.238 ఈజ్ ఈక్వల్ టు ద ఫ్రాక్షన్. సో 0.238ని ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయమంటున్నాడు. ఈ క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చాడు? JNV 2026కి ఇచ్చాడు. అంటే ఈ ఇయరే అర్థమైందా, 2026లోనే చూడండి. ఇప్పుడు 5th క్వశ్చన్ ఇది. సో లాస్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రాక్షన్ని డెసిమల్గా మార్చమన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, డెసిమల్ ఇచ్చాడు, దీన్ని ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయండి అంటున్నాడు. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు సార్, 0.238 ఇచ్చాడు అనుకోండి, మనం న్యూమరేటర్గా తీసుకుంటాం, ఫ్రాక్షన్గా మారుస్తున్నాం కదా.
238ని న్యూమరేటర్గా తీసుకుంటున్నాం. సో ఎప్పుడూ కూడా ఇచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఇలా రాసేయండి న్యూమరేటర్గా వితౌట్ డెసిమల్ పాయింట్. బై పాయింట్ తర్వాత ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? 1 2 3 ప్లేసెస్ ఉన్నాయి అంటే ఏం చేయాలి? మనం 3 zeros పెట్టుకోవాలి. లాస్ట్ టైం అదే కట్ చేసాము. 999/1000 ఉంటే 3 ప్లేసెస్ పెట్టాము. మరి ఇక్కడ 3 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 3 zeros ఉన్న నెంబర్ వేయాలి. ఓకే, నీది ఉందా ఆప్షన్స్లో? లేదు అంటే మనం ఏం చేయాలి? దీన్ని ఇంకా క్యాన్సిలేషన్ చేయాలి. అంటే సింప్లెస్ట్ ఫామ్లోకి మనం మార్చేయాలి. సో 2 1s are 2, అగైన్ 2 1s are 2, ఇక్కడ 1 క్యారీ అవుతుంది, 2 9s are 18. అంటే 238ని 2తో డివైడ్ చేసాం కాబట్టి 1000ని కూడా 2తో డివైడ్ చేస్తే సో 2 500s are 119/500 ఈజ్ అవర్ ఆన్సర్. 119/500 అనేది ఇక్కడ మనకు ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఆన్సర్ చెక్ చేసుకుంటారా? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకే, ఇది 2025 సెకండ్ పేజ్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ అమ్మా. ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే ద డెసిమల్ ఫార్మ్ ఆఫ్ ది ఫ్రాక్షన్ 152/125 152/125ని డెసిమల్స్లోకి కన్వర్ట్ చేయాలంట. అదేందా 152/125ని డెసిమల్స్లోకి కన్వర్ట్ చేయాలి. సో మరి డెసిమల్స్లో కన్వర్ట్ చేసేటప్పుడు ఏం చేస్తాం? యాక్చువల్గా 152ని 125తో డివైడ్ చేసేస్తే చాలు, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. అదేందా? సో ఈ 125తో 152ని ఇలా డివైడ్ చేసేయండి, ఈజీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి నేను చేస్తాను. 125 1s are 125, క్యాన్సిల్ అయిపోతే 12 నుంచి 5 పోతే 7, ఇక్కడ 4 ఉంటుంది, 4 నుంచి 2 పోతే 2, 27 వచ్చింది. కానీ మన డెసిమల్స్లోకి మార్చాలంటే ఇక్కడ పాయింట్ పెట్టేసి 0 తీసుకుందాం. 125 2s are 250. అదేందా? సో 270 నుంచి 250 క్యాన్సిల్ అయిపోతే 20, ఆల్రెడీ పాయింట్ పెట్టాం కాబట్టి 0. ఓకేనా? మళ్ళా 200 కదా, 125 1s are 125, 200 నుంచి 25 కట్ అయిపోతే 75, పాయింట్ ఉంది కాబట్టి 0. ఓకేనా? 125 5s are వేద్దాం. 125 5s are వేసామనుకోండి, 5 5s are 25. ఓకేనా? 5 12s are 60. 60కి మనం ఇంకేమంటున్నాము? 5 5s are 25 ఉంచాం కదా, 2 యాడ్ చేస్తే 62 అవుతుంది. అమ్మో ఇంకా వెళ్ళొచ్చు. ఓకేనా? 60 దాటి వెళ్ళొచ్చు, అంటే 5 దాటి వెళ్ళొచ్చు. 6 వరకు వెళ్దాం. 6 5s are 30, 6 2s are 12, 12 3 యాడ్ చేస్తే 15, 6 1s are 6 + 1 7. సరిపోయింది రండి. సో ద ఆన్సర్ ఈజ్ 1.216. 1.216 ఈజ్ అవర్ ఆన్సర్. అదేందా? ఏం లేదు నాన్న, డినామినేటర్తో న్యూమరేటర్ని డివిజన్ చేసేస్తే చాలు, మనకి డెసిమల్స్లోకి మారిపోతుంది. అయితే ఇంకో రకంగా ఇక్కడ ఎలా చేయొచ్చు సార్ అంటే, ఇక్కడ 125 ఉందా, ఈ 125 నేను 8తో మల్టిప్లై చేస్తున్నాను. ఎందుకు సార్ అంటే 125 8s are 1000 అవుతుందన్నమాట. 125 8s are 1000. సో డినామినేటర్ని 8తో మల్టిప్లై చేస్తే న్యూమరేటర్ని కూడా 8తో మల్టిప్లై చేయాలి. సో న్యూమరేటర్ డినామినేటర్ని రెండింటిని కూడా ఒకే నెంబర్తో మల్టిప్లై చేయడం వలన, ఎవరమ్మా? న్యూమరేటర్ని డినామినేటర్ని రెండింటిని కూడా ఒకే నెంబర్తో మల్టిప్లై చేయడం వల్ల ఈ నెంబర్లో ఎలాంటి చేంజెస్ ఉండవు. ఓకేనా? ఈక్వలెంట్ ఫ్రాక్షన్ వస్తుంది. సో 125 8s are 1000 రా నాన్న. ఓకేనా? సో ఇప్పుడు 152 8s are చూద్దాం. 8 2s are 16, 1 క్యారీ అవుతుంది. 8 5s are 40 + 1 41, 8 1s are 8 2 + 4 12. చూడండి 1216 1216/1000. 1000 ఉందంటే 3 zeros ఉన్నాయి కాబట్టి అలా నెంబర్ అంతా రాసేసి 3 ప్లేసెస్ తర్వాత 1 2 3 ప్లేసెస్ తర్వాత పాయింట్ పెట్టాలి. సో ఆన్సర్ ఏమవుతుందన్న 1.216. 1.216 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? నోట్ చేసేయండి, నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. ఇలా అయినా చేసుకుంటావా నీ ఇష్టం, ఇలా డివిజన్లో చేస్తారా నీ ఇష్టం నాన్న. 7th క్వశ్చన్ చూడండి అమ్మా. ఎస్, ఇది 2025 JNVకి ఇచ్చినటువంటి క్వశ్చను. ఓకేనా? సో సెకండ్ పేజ్లో ఇచ్చినటువంటి క్వశ్చను. 3.5 + 3.05 + 3.005 + 4 × 3.05. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వరకు ఉన్నది ఎడిషన్, ఇక్కడేమో మల్టిప్లికేషన్ ఉంది. సో మనకి జనరల్గా డిమాస్ రూల్ అని చెప్పేసి ఉంటుంది కదా, సింప్లిఫికేషన్స్లో నేర్చుకుంటాము.
డీమ్యాథ్స్ అంటే అర్థం ఏంటి సార్ అంటే డివిజను, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. అంటే ఫస్ట్ డివిజన్ చేయాలి. నెంబర్స్ మధ్యలో ఈ 4 సింబల్స్ ఉన్నాయనుకోండి, సో వాటిలో ఫస్ట్ ఏం చేయాలి? డివిజన్ లేదు కానీ మల్టిప్లికేషన్ ఉంది. సో ఎవరెవరి మధ్యలో మల్టిప్లికేషన్ ఉంది? ఇవ్వండి, ఈ 2 నెంబర్స్ మధ్యలో మల్టిప్లికేషన్ ఉంది. సో ఫస్ట్ ఈ 2 నెంబర్స్ మధ్యలో మల్టిప్లికేషన్ చేయాలి. 4 ఇంటూ 3.05 మనం ఏం చేస్తామంటే 3.05ని 4తో మల్టిప్లై చేద్దాం. 4 5 జారు 20, 4 3 జారు 12. అర్థమైందా? సో దీని ఆన్సర్ ఎంత వస్తుందన్న 12.20. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 3.5 ప్లస్ 3.05 ప్లస్ 3.005 ప్లస్ 12.20. ఇప్పుడు అన్నింటి మధ్యలో కూడా ఎవరున్నారు? ప్లస్ సింబలే ఉంది కాబట్టి అన్నీ యాడ్ చేసేద్దాం. ఇవ్వండి సైడ్ యాడ్ చేస్తున్నాను వెర్టికల్గా నోట్ చేసుకొని 3.5, 3.05, 3.005, 12.20. సో వీటిని మనం యాడ్ చేద్దాం. దిస్ విల్ బీ 5 అండ్ దిస్ ఈజ్ ఆల్సో 5. 5 + 2 7. ఓకేనా? 3 + 3 6, 6 + 3 9, 9 + 2 11, 1 1, 1 + 1 2. ఓకేనా? సో ఆన్సర్ ఏమవుతుందన్న 21.755 ఉందా ఆప్షన్స్లో? ఇవ్వండి ఇక్కడ ఉంది, డి దగ్గర ఉంది. ఓకేనా? ఫస్ట్ ఏం చేస్తాం మనం? మల్టిప్లికేషన్ సాల్వ్ చేసుకున్నాం. సో మల్టిప్లికేషన్ చేశాక మిగతా అన్నింటిలో మధ్యలో ఎడిషనే ఉంది కాబట్టి యాడ్ చేసేసాం. ఓకేనా? నోట్ చేసేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 8th క్వశ్చన్. వీడియో పాస్ చేసి నోట్ చేసుకోవాలి. నేను వీడియో రికార్డింగ్ చేస్తున్నాను కాబట్టి మీరు నోట్ చేసినంతసేపు నేను వెయిట్ చేయను, వీడియోని అలా పాస్ చేసుకొని నోట్ చేసుకోవాలి. 8th క్వశ్చన్ చూడండి. ఎస్, ఇక్కడ ఏమి ఇచ్చాడు సార్? ఇది 2025 పేజ్ 1. పేజ్ 1 అంటే మన ఆంధ్ర, తెలంగాణ కొన్ని స్టేట్స్లో జరిగే ఎగ్జాము పేజ్ 1. ఓకేనా? 3 + 3/100 + 3/1000 + 3/10 lakhs, 3/10 lakhs. సో ఈజ్ ఈక్వల్ టు ద డెసిమల్ నెంబర్. దీన్ని డెసిమల్గా మార్చాలి. ఓకే, ఏమి ఇచ్చాడమ్మా? 3 + 3/100. 3/100 అంటే 0.03, ఎందుకంటే 2 డెసిమల్ ప్లేసెస్ కావాలి. 3/1000, 1000 అంటే 3 డెసిమల్ ప్లేసెస్ కావాలి. 0.003 అనమాట. 0.003. నెక్స్ట్ ఎవరున్నారు? 10 lakhs ఉంది. సో 10 lakhs అంటే 6 zeros ఉన్నాయి అందులో కాబట్టి 6 డెసిమల్ ప్లేసెస్ కావాలి. ఓకేనా? సో 0.0000003. చూడండి ఒకసారి, ఇక్కడ 6 డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయా లేదా? 1 2 3 4 5 6. ఓకేనా? సో 6 డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి ఇలా మార్చేసుకున్నాం. సో మార్చేసుకొని వీటిని యాడ్ చేసేద్దాం మనం. సో 3.0గా తీసుకుందాం ఫస్ట్ది, సెకండ్ వన్ 0.03, థర్డ్ వన్ 0.003 అండ్ లాస్ట్ వన్ 0.0000003. 6 డెసిమల్ ప్లేసెస్ కదా. సో 300.330.3. సో 3.03303. సో ఆన్సర్ ఎక్కడ ఉందో ఒకసారి చూడండి. 0.03303 ఇక్కడ ఉంది చూసారా. సో బి అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఈ క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చారమ్మా? సో 2025 పేజ్ 1కి ఇచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. ఓకేనా? జవహర్ నవోదయ విద్యాలయ ఎగ్జామ్లో. ఓకేనా? నోట్ చేస్తారా వీడియో పాస్ చేసుకొని? ఎస్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో మరి ఇక్కడ వరకే ఎందుకు సార్ మనం క్వశ్చన్స్ తీసుకున్నామంటే ఆల్రెడీ 2024 నుంచి ఉన్నటువంటి క్వశ్చన్స్ వేరేగా వీడియో చేసి ఉంచాను. ఇవి అప్డేట్ అయినటువంటి క్వశ్చన్స్ అనమాట. సో అందుకోసమనే ఈ 8 క్వశ్చన్స్ ఫస్ట్ నేను సాల్వ్ చేసేసాను. సో ఇదంతా ఒక వీడియోలో ఇచ్చాను. రిమైనింగ్ క్వశ్చన్స్ మళ్ళీ ఫస్ట్ నుండి ఆల్రెడీ ఆ వీడియో చేస్తుంది కాబట్టి 1 నుంచి స్టార్ట్ చేస్తానమాట. సో అది ఒకసారి మన యాప్లో ఉంటుంది. సో రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా అక్కడ ఇచ్చాను. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. సో మరలా చెప్తున్నాను, సో సైనిక్, నవోదయ, అదేవిధంగా రాష్ట్రీయ మిలిటరీ స్కూల్కి సంబంధించినటువంటి క్లాసెస్ కావాలి అంటే మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ VZM అని చెప్పేసి ప్లేస్టోర్లో ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో లోయెస్ట్ ప్రైజ్లోనే మనం కోర్సెస్ ఇస్తున్నాము. సో వీడియోస్ ఉంటాయి, ఆన్లైన్ టెస్ట్లు ఉంటాయి, వీక్లీ టెస్ట్లు ఉంటాయి, 100 days ప్లాన్ అని ఉంటుంది అండ్ ఫైనల్ టెస్ట్లు ఉంటాయి. సో అన్నీ కూడా మీకు తక్కువ ప్రైజ్లో ఒకే దగ్గర దొరికేటువంటి ప్లాట్ఫామ్. సో నాయుడు స్టడీ సర్కిల్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే యాప్ ఒకసారి డౌన్లోడ్ చేసి చెక్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.